హాయ్ ఫ్రెండ్స్, హాయ్ డార్లింగ్స్, మేము ఎస్ఎస్సి ప్రాంక్ బాస్. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈరోజే వ్యాలంటైన్స్ డే కాబట్టి మా ఫ్రెండ్ మీద లవ్ ప్రపోజల్ వీడియో ఒకటి చేసాం. కొద్దిగా క్రేజీగా బాగానే వచ్చింది, చాలా బాగుంటుంది చూడండి గాయ్స్. సో డెఫినెట్గా మేము వీక్లీ ఒకటి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు డార్లింగ్స్. లాస్ట్లో గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. టింగ్ టింగ్. హాయ్, చాలా గ్యాప్ వచ్చింది కదా మాట్లాడి. చాలా ఇంకేటైతే మరి ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఖాళీ కూర్చుంటున్నాను. షార్ట్ ఫిల్మ్ ఏం చేస్తున్నావు కొత్తగా ఏమైనా? లేదు, నువ్వు? లేదు, చేయలేదు. గ్యాప్ వచ్చింది బాగానా. చెయ్యాలి. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ ఎవరు ఇంకేం చెప్పలేదు. అన్నీ కూడా కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, చెయ్యాలి. అయినా కొంచెం ఖాళీ ఉండట్లేదులే ఈ మధ్య. కొంచెం బిజీ పర్సన్స్ అనే కాదు, క్యాజువల్గా ఈ మధ్య కొంచెం తిరగడం ఎక్కువైపోయింది అనమాట. అల్లు అర్జున్ కదా, ఎంతైనా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే మాత్రం ఉండాలి కదా మరి. నువ్వు కూడా అల్లు అర్జున్ ఫ్యానే కదా, ఆ మాత్రం ఉండాలి కదా అల్లు అర్జున్ ఫ్యాన్. ఏం లేదు, నార్మల్గానే పిలిచాను. చాలా గ్యాప్ వచ్చింది. మర్చిపోతావు? ఎందుకు మర్చిపోవు? నీకు బుర్ర ఏం పనిచేయదు కదా నీకు. చాలా అందంగా ఉన్నావు తెలుసా, సీరియస్గానే. ఇక్కడికి ఎందుకు పిలిచానంటే నార్మల్గానే కాసేపు మాట్లాడదాం, చాలా రోజులు అయింది కదా, కొంచెం గ్యాప్ వచ్చింది కదా అని. తిరగడం అంటే అమ్మాయిలు వేసుకోవాలి అంత సీన్ లేదు. డీసెంట్ బాయ్ తెలుసా, డీసెంట్ బాయ్, చాలా మంచిని కూడా. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. తెలుసు కదా నీకు నేను ఎంత మంచి ఉన్నా. ఇంకేడైతే విషయాలు? చెప్పాలి. కాలేజ్కి వెళ్తున్నావు అయితే? కాలేజ్లో ఈరోజు సెలవు. డైలీ మరి? డైలీ ఆఫ్టర్నూన్ వెళ్ళాలి. ఎంత అందంగా ఉన్నావు తెలుసా. సీరియస్గానే చాలా అందంగా ఉన్నావు. అందుకే బహుశా నేను హీరోయిన్గా తీసుకుని ఉంటారులే. దేంట్లో? షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా చేస్తున్నావు కదా ఎక్కువగా. మ్యాటర్లో కాదు, నార్మల్గానే పిలిచాను. చాలా గ్యాప్ వచ్చింది కదా, కాసేపు మాట్లాడదాము వెంకీతోని. వెంకటేష్ గడు బయటికి వెళ్ళాడులే. ఆడుతున్నా కదా అలా తిరుగుతున్నాను. నువ్వు కూడా వెంకీ కదా, కాసేపు మాట్లాడదాం అని చెప్పేసి అలా రమ్మన్నా. ఎలాగైతే మమ్మీ డాడీ ఎలాగున్నారు? తమ్ముడు బామ్మద్ది ఎలాగున్నాడు? బాగానే ఉన్నాడా? బాగానే ఉన్నాడు. తమ్ముడికేటి, తమ్ముడు దూరం ఉంటాడు ఎప్పుడైనా సరే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇలా చెప్పాలి, లేకపోతే ఐ లవ్ యూ. అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అంటే నేను ప్రపోజ్ చేయకూడదా? అలాని కాదు, మన ఫ్రెండ్స్ కదా. అంటే నీ రేంజ్కి నేనేంటానా ఏంటి? అలా ఏం కాదు, మనం ఎప్పుడు ఫ్రెండ్స్ లోనే కదా ఉన్నాం. అందుకే ఇప్పుడు రిలేషన్లో ఉన్నాం. ఐ లవ్ యూ. నవ్వుతావే అంటే ఇష్టమేనా? నో, ఐ లవ్ యూ టూ చెప్పైతే. చెప్పను, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఐ లవ్ యూ కదా, మా ఇంట్లో ఒప్పుకోవడం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ముందు నేను చెప్పేది విను. వెంకీ ఐ లవ్ యూ. ఇప్పుడు ఒక హీరోగా ఒక హీరోయిన్గా నేనైతే హీరోగా పనికిరాను అనుకో, కానీ ఏం చేస్తాం, కొన్ని సిచ్యువేషన్లో హీరోగానే ఉండాలి, అంతే కదా. ఐ లవ్ యూ అన్నంత మాత్రం నా లవ్ యూ చెప్పేస్తారు ఎవరికైనా? నువ్వు హీరోయిన్వే కదా. కాదు, నేను హీరో కావచ్చు, నువ్వు హీరోయిన్వే, నాకు తెలియదేంటి. ఐ లవ్ యూ.
కష్టపడి ఫ్లవర్ కొన్నానే. ఎంత అనుకుంటున్నావు ఇది? ఫ్రెండ్ గా తీసుకుంటాను అయితే. నీ పేరు చెప్తే ఇచ్చారు 500. 500? వెంకి వెంకి పెట్టుకునే ఫ్లవర్ అన్నాను అంతే, ఇస్తారు. నేను అసలు ఫ్లవర్సే పెట్టుకోను. ఇది పెట్టుకో, ఉంచుకో, దాచుకోండి నా గుర్తుగా. ఐ లవ్ యూ. ఫ్రెండ్ గా అయితే తీసుకుంటాను. తీసుకో ముందు. ఐ లవ్ యూ టూ చెప్పు. తీసుకో. ఐ లవ్ యూ టూ చెప్పు అయితే ఇప్పుడు. చెప్పను. ఏ? తెలుసుకోదా నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని. అంటే నేను కూడా ఇంట్రెస్ట్ లేదా? ఎవరు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు నా ఫ్రెండ్ గా అయితే ఓకే. లేదు ఫ్లవర్ తీసుకో. ఫ్లవర్ ఉంటేనే ఐ లవ్ యూ టూ చెప్పకలేదు. ఫ్లవర్ తీసుకున్నా కూడా ఐ లవ్ యూ టూ చెప్పచ్చు. ఐ లవ్ యూ టూ చెప్పేది. చెప్పు. ఎంత బాగున్నా తెలుసా? నా అరిష్టతలు ఎలా ఉంది నీకు? ఐ లవ్ యూ టూ చెప్పు అయితే. ఇంకా మరి ఐ లవ్ యూ చెప్తే చెప్పా. ఎందుకు పిలిచావో చెప్పు. దాని గురించే చాలా గ్యాప్ వచ్చింది కదా. ఏంటి వ్యాలంటైన్స్ డే రోజు కదా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? చేశారు, చాలా మంది చేశారు. ఒక 20-30 మంది చేశారు. నేను యాక్సెప్ట్ చేయలేదు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ నేను చెప్పాను, అందరికీ చెప్పేశాను. వెంకీనే లవ్ చేస్తాను, వెంకీనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశాను. తెలుసు అందరికి. వాళ్ళు తెలియపొచ్చి వెంకీ ఎవరైనా అడిగారు కూడా. నీ ఫోటో చూపించాను, నీ షార్ట్ ఫిల్మ్ చేసి ఒక చాలా వీడియోలు చూపించాను. ఇంకంతే ఫ్లాట్ అయిపోయారు. ఇంకా నీకు ఈఎంఐ కరెక్టరా, మేము సరిపోమని చెప్పేశారు. అంటే అంత అందంగా ఉండకపోవచ్చు. మ్యాటర్లో కాదు. ఐ లవ్ యూ టూ చెప్పు. టైం అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోలేదు అర్జెంట్గా. ఎక్కడికి వెళ్ళాలి? కాలేజ్ లేదన్నావు కదా. కాలేజ్ లేదన్నావు కదా. లేదు అనుకప్పుడు బయట తిరగాల. అయితే బే ఐ లవ్ యూ టూ చెప్పి వెళ్ళిపోతే. టైం అయిపోతుంది అన్నావు కదా. కష్టపడి నేను ఇక అరగంట నుంచి వెయిట్ చేస్తే నువ్వు వచ్చి వెళ్ళిపోతావా? అంటే అంత నీ ఇష్టమేనా? ఐ లవ్ యూ టూ చెప్పు. ఇంకెంత బాగున్నావు తెలుసా? క్యూట్గా ఉన్నావు తెలుసా? అంటే నేను చాలా మంది చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు కన్నా నాకు ఇంకెవరు బాగా నచ్చలేదు. అందుకే నీకు చెప్పు. బాగుంది పార్క్ కదా. పార్క్ ఎలాగో బాగుంటుందిలే. మీ ఇంటికి దగ్గర కాబట్టి నువ్వు వచ్చేసావు. నా సంగతి నేను అక్కడి నుంచో వచ్చా. మన అసలే గాజువాక నుంచి నడుచుకొని వచ్చేసరికి ఈ టైం పట్టింది. చూస్తారు, వాళ్ళకి పని పాట ఉండదు. కానీ నీకు లేదని చెప్పు అందరికి. నాకెందుకు లేదు? ఇప్పుడు పని ఆపుకొని మరి నీ కోసం వస్తే నమ్మడం కాదు. ఐ లవ్ యూ టూ. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేది. ఫ్రెండ్ గా అయితే చెప్తాను. ఫ్రెండ్ గా చెప్పడం ఏంటి? మాది ఎన్ని రోజులు ఫ్రెండ్స్ ఉన్నాం, మరి ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాం. ఉండను, నేను ఫ్రెండ్ గానే ఉంటాను. ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ లేదు. లవ్ చేస్తా చేయవా? చెయ్యను చెప్తున్నాను కదా. లవ్ చేయవైతే అయితే ఎవరిని లవ్ చేస్తున్నావు? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. ఎవరిని చేయట్లేదు, నన్ను చేయవా? అంటే నువ్వు లవ్ చేయడానికి నేను పనికిరాను అంటావు. నేను అలా అనలేదు కదా. అంటే పనికొస్తానా? జస్ట్ ఫ్రెండా? చెప్పు. ఇంకా వద్దమ్మా, నీకన్నా అందంగా ఉన్న అమ్మ ఎవరు దొరకరు కూడా నాకు. ఎంతో బాగుంది ఈ నిమిషం. ఎందుకు దొరుకుతారు? చాలా మంది ఉన్నారు. దొరకరు. నీకన్నా అందమైన అమ్మాయిలు ఎదుకు నిజంగా. వాళ్ళకి అవార్డు ఇస్తాను నీకు. నీకు ఆల్రెడీ అందంగా ఉంటామని ఆల్రెడీ అవార్డు ఇచ్చే ఉంటారులే. వెంకీ ఐ లవ్ యూ టూ చెప్పచ్చు కదా. సీరియస్ గా మాట్లాడు. సీరియస్ గానే అంటున్నాను, నేను సిల్లిగా అంటున్నాను అనుకున్నావా? నేను సీరియస్ గా చెప్తున్నాను. ఈరోజు వ్యాలంటైన్స్ డే, సీరియస్ గా చెప్తాం. దేనికైనా పిలిచావు ఫోన్ చేసి? దీనికి
అంతే మరి అర్జెన్సీ అలాగ ఉంటుంది. మా ఇంపార్టెంట్ మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు అమ్మా. కదా ఫ్రెండ్ గా అంటే ఇంపార్టెంటే కదా. ఐ లవ్ యూ. ఒప్పుకోవంటావు, ఇంట్లో ఒప్పుకోరంటావు. నీకు ఇంట్లో ఒప్పుకో, నేనంటే ఇష్టం కదా. ఫ్రెండ్గా తొక్కల స్టోరీ చెప్తే కొడేతాను మరి. లవర్గా అంటే చాలా ఇష్టం. లవ్ చేస్తావా చేయవా? చెయ్యను. నేను ఇంట్లో మాట్లాడతాను. చెయ్యనంటే కోపం కూడా వస్తుంది నీకు? కోపం కూడా వస్తుందా? అయ్యో అందం అమ్మాయితే నీలా ఉందా. ఇంకే లవ్ యూ. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్స్ వేస్తావు ఏంటి మధ్య? సరే లవ్ చేయనంటావు. చెయ్యను. సరే చూడు ఒకసారి, ఇదంతా ప్రాంక్. అంటే మేము రీసెంట్ గా ప్రాంక్ వీడియోస్ చేస్తాం, తెలుసు కదా నీకు? తెలుసు కదా మరి. ఇది కూడా ప్రాంక్. అది అక్కడ కెమెరా ఉంది, కనబడింది కెమెరా. గెస్ట్ చేయలేదు అసలు. ఇప్పుడు చెప్పు అయితే ఐ లవ్ యూ. ఏ కెమెరా ఉంది అన్న మేడా, కెమెరా ముందుకు వచ్చి అయితే లైక్ యూట్యూబ్ పెట్టుకోవచ్చు కదా. చెప్పు. పెట్టుకోవచ్చా? చెప్పు. పెట్టుకోవచ్చు. చెప్పు అయితే. SHP ప్రాంక్ బాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చెప్తున్నా కదా, మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఎవరికైనా ప్రాంక్ చేయాలంటే చెప్పు, పక్కా చేస్తాం. సరేనా? ఓకే సరేనా?